హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు వీడియోలో సైడ్ డిష్ రెసిపీ ఒకటి చూపిస్తానండి. చనా కుర్మా, కాబూలీ చనాతో కుర్మా. చపాతీ పుల్కాలతో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ వచ్చేసి మాకు తెలిసిన షెఫ్ ఒకరి దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళ రెస్టారెంట్లో మోస్ట్ పాపులర్ అండ్ హైలీ అక్లైమ్డ్ డిష్ ఇది. వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగి తెలుసుకున్నాను. మా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తాను అని వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేస్తున్నాను. 3-4 సార్లు మా ఇంట్లో ట్రై చేసిన తర్వాతే మీతో షేర్ చేస్తున్నాను. నేను ట్రై చేసిన ప్రతిసారి చాలా చాలా టేస్టీగా వచ్చింది కుర్మా. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేయాలంటే కాబూలీ చనా, ఈ తెల్ల శనగల్ని రాత్రంతా లేదా ఒక 10 గంటలు నానబెట్టుకోవాలి. నానిన శనగల్లోంచి నీళ్ళని వార్చి కుక్కర్లో వేసి ఇవి బాగా మునిగేటంత వరకు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 6 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కుక్కర్ పూర్తిగా కూల్ అయ్యాక నీళ్ళని స్ట్రెయిన్ చేసి శనగల్ని తీసి పక్కన ఉంచుకోండి. ఈ మెజరింగ్ కప్కి 2 కప్పులు ఉన్నాయి. ఇక కుర్మా ప్రిపరేషన్ కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. నూనె వేడెక్కగానే చిన్న సైజు దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒకే ఒక ఇలాచీ వేసి ఇవి వేగిన తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయది తరుగు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 1 స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా ఉల్లిపాయల్ని వేగనివ్వాలి. ఈ కుర్మా మనం రెగ్యులర్గా చేసుకునే చనా కుర్మా లేక చనా కర్రీ లాగా స్పైసీగా ఉండదండి. చపాతీ పుల్కాలతోనే కాకుండా నాన్తో తినడానికి బాగుంటుంది. ఇంకా వైట్ పులావ్, జీరా రైస్, కోకోనట్ రైస్లతో కూడా చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు ఇలా వేగుతుంటే సింపుల్గా ఒక మసాలా రెడీ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు. ఇక్కడ నేను జస్ట్ 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఒకసారి వీడియో మొత్తం చూస్తే మీకు కారం ఎలా వేసుకోవాలో ఐడియా వస్తుంది. వీటితో పాటు కొంచెం పుట్నాల పప్పు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా సోంపు వేసి మెత్తగా పేస్ట్ రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత 2 టొమాటోలది పేస్ట్ వేసి కలుపుకొని టొమాటోల్ని మగ్గనివ్వాలి. టొమాటోలు పూర్తిగా మగ్గాక రుబ్బిన కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి మార్చి ఒక 30-40 సెకండ్ల పాటు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పటి నుంచి ప్రాసెస్ అంతా సన్నని మంట మీదే అవ్వాలండి. పుట్నాల పప్పు, కొబ్బరి ఉన్నాయి కదా, తొందరగా అడగంటేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు కుర్మా ఎంత ఘాటుగా స్పైసీగా కావాలో అంత మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇదే ఈ కుర్మా సీక్రెట్ టిప్ అండి. కారం పొడి వేయకూడదు. అందుకే ఇందాక 2 కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చాలా కొంచెం ధనియాల పొడి, ఉడికించిన శనగలు వేసి ఈ పొడులన్నీ శనగలతో బాగా మిక్స్ అయ్యే వరకు సుమారు 1 నిమిషం వరకు కలుపుకుంటూ ఉండాలి, సన్నని మంట మీద మాత్రమే. ఈ పొడులతో కొంచెం పసుపు వేసుకోండి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. ఇలా కలుపుకున్నాక నీళ్లు పోసుకోవాలి. శనగలు ఉడికించిన నీళ్లుంటే అవి కూడా పోసుకోండి. ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్లు పోస్తున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు. శనగలు బాయిల్ చేసేటప్పుడు నేను ఉప్పు వేయలేదండి. అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకొంచెం నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు ఇంకా వీటిని ఉడకనివ్వాలి. ఒక్క ఉడుకు రాగానే టేస్ట్ చూసి కావాలనుకుంటే మిరియాల పొడి వేసుకోండి. చాలా కొద్దిగా గరం మసాలా పౌడర్. కుర్మాలో స్పైసీనెస్ ఎంత కావాలో మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా కలుపుకోండి. ఇప్పుడు దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ కసూరి మేతి తీసుకొని బాగా నలిపి కలుపుకోండి. కొబ్బరిలోంచి పచ్చి వాసన అంతా పోయి కుర్మా దగ్గర పడుతుంటే కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడిగా మీకు ఇష్టమైన వాటితో సర్వ్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మీకు ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.